నెంబర్ 1 లక్నో సూపర్ జైంట్స్. లక్నోకి కెప్టెన్ రిషబ్ పంత్. దీంట్లో మాత్రం ఎలాంటి డౌటు లేదు. నికోలస్ పూరాన్ కూడా కెప్టెన్గా ఆప్షన్ ఉంది. కానీ పూరాన్ కంటే పంత్ మంచి కెప్టెన్. గతంలో ఢిల్లీని ప్లేఆఫ్స్కు తీసుకెళ్లిన అనుభవం కూడా ఉంది. ఇంకలాగే ఇండియన్ ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా రిషబ్ పంతే లక్నోకి కెప్టెన్గా ఉంటాడు. వైస్ కెప్టెన్ నికోలస్ పూరాన్ ఉండవచ్చు. నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీకి 100% కేఎల్ రాహులే కెప్టెన్. ఒక మాటలో చెప్పాలి అంటే ఢిల్లీకి తక్కువ అమౌంట్లోనే మంచి కెప్టెన్ దొరికాడని చెప్పాలి. గతంలో పంజాబ్కి ఇంకా అలాగే లక్నోకి కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. లక్నోని 2 సంవత్సరాలు ప్లేఆఫ్స్కు తీసుకెళ్లాడు. చూద్దాం ఈసారి ఢిల్లీని ఎక్కడి దాకా తీసుకెళ్తాడన్నది. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. చెన్నైకి లాస్ట్ ఇయర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. ఈ సంవత్సరం కూడా 100% అతనే కెప్టెన్. లాస్ట్ ఇయర్ చిన్న మిస్టేక్స్ వల్ల సిఎస్కే ప్లేఆఫ్స్కి వెళ్ళలేకపోయారు. చూద్దాం 2025 ఐపీఎల్కి వెళ్తారో లేదన్నది. నెంబర్ 4 పంజాబ్ కింగ్స్. పంజాబ్కి 100% శ్రేయస్ అయ్యరే కెప్టెన్. దీంట్లో ఖచ్చితంగా ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కూడా సక్సెస్ఫుల్ కెప్టెన్. లాస్ట్ ఇయర్ కేకేఆర్ని ఛాంపియన్గా నిలబెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా శ్రేయస్ అయ్యరే 2025 ఐపీఎల్కి పంజాబ్కి కెప్టెన్. చూద్దాం శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్కి ట్రోఫీ అందిస్తాడో లేదో. నెంబర్ 5 కేకేఆర్. కేకేఆర్కి కెప్టెన్ ఎవరన్నది పెండింగ్గా మిగిలిపోయింది. చాలా మంది ఆక్షన్ తర్వాత వెంకటేష్ అయ్యరే కేకేఆర్కి కెప్టెన్ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే 2025 ఐపీఎల్కి కేకేఆర్కి అజింక్య రహానే కెప్టెన్ అవ్వచ్చంట. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు. నా ఒపీనియన్ కేకేఆర్కి కెప్టెన్గా వెంకటేష్ అయ్యర్ అయితేనే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ ప్రజెంట్ ఫామ్ బాగుంది. ఇంకా అలాగే యంగ్స్టర్ కాబట్టి అన్ని మ్యాచెస్ ఆడతాడు. కాబట్టి ఇలాంటి ప్లేయర్లే కెప్టెన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేనైతే కేకేఆర్కి కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ అనుకుంటున్నా. మీరు ఎవరైతే బాగుంటుందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెంబర్ 6 గుజరాత్ టైటన్స్. లాస్ట్ ఇయర్ జీటీకి కెప్టెన్ గిల్. ఈ సంవత్సరం కూడా 100% అతనే కెప్టెన్. దీంట్లో మాత్రం ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ బట్లర్ వచ్చాడు కాబట్టి తనకి కెప్టెన్సీ ఇవ్వచ్చా అంటే ఇవ్వరు. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్కి కెప్టెన్సీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 7 ఆర్ఆర్. ఆర్ఆర్కి గత కొన్ని సంవత్సరాలుగా సంజు శాంసన్ కెప్టెన్సీ చేస్తున్నాడు. గతంలో ఆర్ఆర్ని సెమీఫైనల్కి ఫైనల్కి తీసుకెళ్లిన అనుభవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇతన్నే కెప్టెన్గా చేస్తారు. దీంట్లో మాత్రం ఎలాంటి డౌటు ఉండదు. నెంబర్ 8 ఎస్ఆర్హెచ్. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్కి కెప్టెన్ పాట్ కమిన్స్. ఎస్ఆర్హెచ్ని ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. 2018 తర్వాత మళ్ళీ ఎస్ఆర్హెచ్ని ఫైనల్ దాకా తీసుకెళ్లిన కెప్టెన్ పాట్ కమిన్స్. కాబట్టి 100% పాట్ కమిన్సే 2025 ఐపీఎల్ కూడా ఎస్ఆర్హెచ్కి కెప్టెన్. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ని రన్నర్స్గా నిలబెట్టాడు కాబట్టి మరి ఈ సంవత్సరం ఛాంపియన్గా నిలబడతాడేమో చూడాలి. నెంబర్ 9 ముంబై ఇండియన్స్. ముంబైకి కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఈ న్యూస్ ప్లేయర్స్ రిటెన్షన్ తర్వాతే హార్దిక్ పాండ్యా కెప్టెన్ అని కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి 2025 ఐపీఎల్ కూడా హార్దిక్ పాండ్యానే ముంబై ఇండియన్స్కి కెప్టెన్. ఇతను కూడా గతంలో సక్సెస్ఫుల్ కెప్టెన్. లాస్ట్ సీజనే ఒక బ్యాడ్ సీజన్ నడిచింది. చూద్దాం ఈసారి హార్దిక్ పాండ్యా ఎలా కెప్టెన్సీ చేస్తాడన్నది. ఇంకా నెంబర్ 10 ఆర్సీబీ. ఆర్సీబీ కెప్టెన్సీ గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ప్రజెంట్ ఉన్న ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీ తప్ప కెప్టెన్ మెటీరియల్ కలిగిన ప్లేయర్స్ లేరు. కృణాల్ పాండ్యా ఉన్నప్పటికీ తనకి ఇవ్వకపోవచ్చు. కాబట్టి 99% విరాట్ కోహ్లీనే ఆర్సీబీకి 2025 ఐపీఎల్కి కెప్టెన్. గైస్ 2025 ఐపీఎల్కి 10 టీంల కెప్టెన్లు అయితే వీళ్ళు. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.